హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు ఎస్టీఆర్ తెలుగు. థ్యాంక్ యూ ఫర్ సపోర్టింగ్ మీ. మీరు నన్ను ఇలా సపోర్ట్ చేయడం ద్వారా ఇంకా కొత్త టాపిక్స్తో మీ ముందుకి వస్తాను. సో ఇంతవరకే మన ఛానల్ని ఎవరైనా సబ్స్క్రైబ్ చేయకపోతే ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి. కింద ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేసినట్టయితే డైలీ నోటిఫికేషన్స్ అనేవి పొందగలరు. సో ఈరోజు మన టాపిక్ వచ్చేటప్పటికి ఒక క్వాడ్రాటిక్ ఫామ్ని కెనానికల్ ఫామ్గా కన్వర్ట్ చేస్తామన్నమాట బై యూజింగ్ ఆర్థోగోనల్ ట్రాన్స్ఫర్మేషన్. సో ఆర్థోగోనల్ ట్రాన్స్ఫర్మేషన్ యూజ్ చేసి ఒక ఇచ్చిన క్వాడ్రాటిక్ ఫామ్ని కెనానికల్ ఫామ్గా మనం కన్వర్ట్ చేస్తామన్నమాట. సో ఏ విధంగానో చూద్దాం. సో ముందుగా ప్రాబ్లం ఏమి ఇచ్చాడు? రెడ్యూస్డ్ ద క్వాడ్రాటిక్ ఫామ్. సో క్వాడ్రాటిక్ ఫామ్ అనేది ఇచ్చాడు. 10x² x1 square plus 2x2 square plus 5x3 square plus 6x2 x3 minus 10x3 x1 minus 4x1 x2. సో ఈ క్వాడ్రాటిక్ ఫామ్ని మనం కెనానికల్ ఫామ్గా కన్వర్ట్ చేయమంటున్నాడు అనమాట బై యూజింగ్ ఆర్థోగోనల్ ట్రాన్స్ఫర్మేషన్. సో చిన్న క్వాడ్రాటిక్ ఫామ్ని కెనానికల్ ఫామ్గా కన్వర్ట్ చేస్తాం. దేన్ని యూజ్ చేసుకొని? ఆర్థోగోనల్ ట్రాన్స్ఫర్మేషన్ని యూజ్ చేసుకొని. అలానే మనం ఫైండ్ ర్యాంక్, ఇండెక్స్ అండ్ సిగ్నేచర్ అండ్ నేచర్ కూడా కనుక్కోవాలన్నమాట. సో వీటి గురించి నేను విడిగా టాపిక్స్ కూడా లాస్ట్ క్లాసెస్లో చెప్పాను. కింద డిస్క్రిప్షన్లో లింక్ కూడా ఇస్తాను, తప్పకుండా చూడండి. ఒకవేళ ఏమైనా డౌట్స్ ఉంటే తప్పకుండా చూడండి. సో ముందుగా ఇచ్చిన ఈక్వేషన్ అనేది రాసుకుందాం. సో ఇచ్చిన ఈక్వేషన్ ఏంటంటే 10x1 స్క్వేర్ ప్లస్ 2x2 స్క్వేర్ ప్లస్ 5x3 స్క్వేర్ ప్లస్ 6x2 x3 minus 10x3 x1 minus 4x1 x2. సో మనకి క్వాడ్రాటిక్ ఫామ్ అనేది ఇచ్చాడు. ఈ క్వాడ్రాటిక్ ఫామ్ని ముందుగా మనం మ్యాట్రిక్స్ ఫామ్లో కన్వర్ట్ చేసుకోవాలన్నమాట. ఈజ్ ఈక్వల్ టు 0. సో ఇచ్చిన ఈ క్వాడ్రాటిక్ ఫామ్ని మనం మ్యాట్రిక్స్ ఫామ్లో కన్వర్ట్ చేసుకోవాలి. అలా మ్యాట్రిక్స్ ఫామ్లో కన్వర్ట్ చేసుకోవాలంటే ఎలా కన్వర్ట్ చేసుకుంటామంటే, సపోజ్ మనకి ఇక్కడ 3x3 మ్యాట్రిక్స్ తీసుకుందాం. సో x11 x12 x13 x21 x22 x23 x31 x33 32 x33. సో ఈ మ్యాట్రిక్స్ ఫామ్గా కన్వర్ట్ చేసుకుంటాం. ఇక్కడ మనం అబ్జర్వ్ చేసినట్టయితే ఇక్కడ 1 into 1 అంటే x1లు 2 ఉన్నాయి. x1 అంటే x1 అంటే మనకంతా x1 స్క్వేర్ వచ్చింది కదా. అప్పుడు ఈ x1 స్క్వేర్ యొక్క కోఎఫిషియంట్ అనేది మనం x11 ప్లేస్లో మనం 10 అనేది రాసుకుంటాం అన్నమాట. సో ఇప్పుడు మనకెంత x1 స్క్వేర్ వాల్యూ 10 కాబట్టి కోఎఫిషియంట్ 10 కాబట్టి x1 ఇలా రాసుకున్నాం. అలానే x2 స్క్వేర్ ఉంది కాబట్టి అంటే x2 into x22 అంటే x2 స్క్వేర్ యొక్క కోఎఫిషియంట్ రాసుకుంటాం అన్నమాట, అంటే 2. అదేవిధంగా x33 అంటే x3 యొక్క కోఎఫిషియంట్. సో x33 అంటే x3 into x3 ఎంత అయింది మనకి? x3 స్క్వేర్ అయింది అనమాట. సో దీని కోఎఫిషియంట్ అనేది మనం 5గా రాసుకుంటాం. సో ఈ విధంగా రాసుకుందాం. ఇప్పుడు ఏంటంటే మనకి ఇక్కడ సెకండ్ వాల్యూ చూడండి, x12 ఉంది. సో x12 ఉంది, ఇక్కడ x21 ఉంది. సో x12 అన్న మనకి x21 అన్న మనకి ఒకటే అన్నమాట. సో కాకపోతే ఇక్కడ x12 ఉంది, ఇక్కడ x21 ఉంది కదా. ఇక్కడ మీరు అబ్జర్వ్ చేసినట్టే ఇక్కడ x1 x2 ఉంది, x1 x2 ఉంది కాబట్టి మనం x12 x21 ఉంది కాబట్టి ఇప్పుడు మన 2 వాల్యూస్ ఉన్నాయి, కానీ ఇక్కడ మనకి సింగిల్ వాల్యూనే ఉంది. అప్పుడు మనం ఏం చేయాలంటే -4ని -4/2 చేస్తాం. అప్పుడు మనకి ఎంత వచ్చింది? -2 వచ్చింది. సో ఈ -2ని మనం x12 ప్లేస్లో x21 ప్లేస్లో రాసుకుంటాం అన్నమాట. సో -2ని x12 x21 ప్లేస్లో రాసుకుందాం. సో అప్పుడు మనకి ఎంత వచ్చింది అంటే -2, ఇక్కడ -2 వచ్చింది. అదేవిధంగా ఇక్కడ x13 ఉంది. సో x13 ఇక్కడ x31 ఉంది. x13 x31 రెండు ఒకటే. సో ఇక్కడ మనకి x3 into x1 ఉంది కదా, అంటే ఇక్కడ -10 ఉంది. ఈ -10ని మనం ఏం చేస్తామంటే /2తో డివైడ్ చేస్తాం. ఎందుకంటే ఇక్కడ మనకి x13 ఉంది, ఇక్కడ x31 ఉంది కాబట్టి /2తో డివైడ్ చేస్తే మనకి ఎంత వచ్చింది అంటే -5 వచ్చింది అనమాట. సో ఈ -5ని ఇక్కడ రాసుకుంటాం. అంటే ఎక్కడ రాసుకుంటే x13 ప్లేస్లో x31 ప్లేస్లో x13 అంటే -5
ఇక్కడ -5 ఈ విధంగా రాసుకుంటాం అనమాట. అలానే ఇక్కడ x23 ఉంది, x23 ఇక్కడ x32 ఉంది. సో x23 x32 ఉంది కాబట్టి ఇక్కడ ఈ 6 x2 ఇంటూ x3 ఉంది. సో ఈ వాల్యూని మనం ఇక్కడ రాసుకోవాలన్నమాట. సో ఇక్కడ 2 వాల్యూస్ ఉన్నాయి కాబట్టి ఇక్కడ సింగిల్ వాల్యూ ఉంది కాబట్టి మనం ఏం చేస్తామంటే ఈ 6ని 6/2 చేస్తాం. అప్పుడే మనకి ఎంత అయింది? 3 అయింది. సో ఈ 3ని ఇక్కడ రాసుకుందాం. సో ఇచ్చిన ఈ క్వాడ్రాటిక్ ఫామ్ని మ్యాట్రిక్స్ ఫామ్లో కన్వర్ట్ చేసుకున్నాం. ఈ మ్యాట్రిక్స్ ఫామ్ని ఇప్పుడు ఐగన్ వాల్యూస్ ఐగన్ వెక్టర్స్ కనుక్కొని ఆ తర్వాత ర్యాంక్ కనుక్కుంటాం అన్నమాట మనం. అదే విధంగానో ఇప్పుడు చూద్దాం. సో మనకి మ్యాట్రిక్స్ ఫామ్ అనేది వచ్చింది. దీన్ని 3/3 మ్యాట్రిక్స్ వచ్చింది కదా. ఇప్పుడు ఈ 3/3కి మనం క్యారెక్టరిస్టిక్ ఈక్వేషన్ కనుక్కొని ఐగన్ వాల్యూస్ ఐగన్ వెక్టర్స్ అనేవి కనుక్కుంటాం అన్నమాట. సో ఐగన్ వాల్యూస్ ఐగన్ వెక్టర్స్ కనుక్కోవాలంటే ముందు క్యారెక్టరిస్టిక్ ఈక్వేషన్ అనేది కనుక్కోవాలి కాబట్టి సో క్యారెక్టరిస్టిక్ ఈక్వేషన్ ఫార్ములా ఏంటి? a మైనస్ లాంబ్డా i ఈక్వల్ టు 0. సో ఈ విధంగా చేస్తే మనకి మెథడ్ అనేది చాలా లాంగ్గా ఉంటుందన్నమాట. సో ఎక్కువ టైం అనేది పట్టిద్ది. దానికోసమే మనం ఇది క్యారెక్టరిస్టిక్ ఈక్వేషన్. ఇంకోటి ఫార్ములా ఉందన్నమాట క్యారెక్టరిస్టిక్ ఈక్వేషన్కి. అదేంటంటే లాంబ్డా క్యూబ్ మైనస్ పీ లాంబ్డా ప్లస్ క్యూ లాంబ్డా లాంబ్డా స్క్వేర్ ప్లస్ క్యూ లాంబ్డా మైనస్ det A ఈక్వల్ టు 0 అనమాట. సో దిస్ ఈస్ ద క్యారెక్టరిస్టిక్ ఈక్వేషన్ ఆఫ్ ఫార్ములా బై 3/3 మ్యాట్రిక్స్ అనమాట. 3/3 మ్యాట్రిక్స్కి క్యారెక్టరిస్టిక్ ఈక్వేషన్ ఫార్ములా అనమాట. సో ఇప్పుడు మనకి పీ వాల్యూ క్యూ వాల్యూ det A వాల్యూస్ తెలియాలి. సో అదే విధంగా అంటే సో పీ వాల్యూ వచ్చేటప్పటికి ఏ మ్యాట్రిక్స్లో ఉన్న డయాగ్నల్ ఎలిమెంట్స్ని మనం ప్లస్ చేస్తామన్నమాట. అంటే డయాగ్నల్ ఎలిమెంట్స్ అంటే ఇక్కడ 10 ఉంది, 2, 5. సో 10 + 2 + 5 ఈజ్ ఈక్వల్ టు మనకి ఎంత వచ్చింది అంటే మనకి 17 వచ్చింది అనమాట. సో పీ వాల్యూ అనేది 17 వచ్చింది. ఇప్పుడు ఏం కనుక్కోవాలి? క్యూ వాల్యూ కనుక్కోవాలి. సో క్యూ వాల్యూ ఎలా కనుక్కుంటామంటే ఫస్ట్ 10 తీసుకున్నాం కదా. ఈ 10 తీసుకున్నప్పుడు ఈ రోని కాలం తీసేస్తే మనకి 4 వాల్యూస్ ఉంటాయి. 2, 3, 3, 5. అదేవిధంగా 2ని తీసుకుంటే ఈ రో కాలం తీసేస్తే మనకి 10 -5 -5 5 4 వాల్యూస్ ఉంటాయి. అదేవిధంగా +5 తీసుకుంటే మనకి 10 - 2 -2 2 10 - 2 -2 2. సో ఈ విధంగా వచ్చినప్పుడు మనం దీన్ని డెట్ చేద్దాం. డెట్ చేస్తే ఏమైద్ది అంటే AD - BC చేయాలి. AD - BC అంటే 10 - 9 ప్లస్ ఆఫ్ 10 5s 50 - 5 5s 25. సో మైనస్ ఇంటూ మైనస్ ప్లస్ అయిపోయింది. ఆల్రెడీ ఇక్కడ AD - BC చేస్తున్నాం కాబట్టి మైనస్ ఉంటుంది. సో ప్లస్ ఆఫ్ 10 2s 20 -4. సో మనకి ఎంత వచ్చిందంటే ఫైనల్గా 1 + 25 + 16 వచ్చింది అనమాట. సో ఇక్కడ మనకి ఎంత వచ్చింది అంటే ఫైనల్గా సో 6 + 6 2 3 4 42 వచ్చింది. సో క్యూ వాల్యూ అనేది మనకి 42 వచ్చింది అనమాట. సో P ఈజ్ ఈక్వల్ టు 17 వచ్చింది, క్యూ వాల్యూ ఈజ్ ఈక్వల్ టు 42 వచ్చింది. ఇప్పుడు det A చేయాలి. సో ఇక్కడ det A చేద్దాం. సో det A ఎలా చేస్తామో తెలుసు కదా అందరికీ. 10 × 10 - 9. సో 2 5s 10 -9. అలానే మైనస్ ఇంటూ మైనస్ ప్లస్ కాబట్టి +2 × -10 + 15. అదేవిధంగా -5 -5 × -6 + 10 -6 + 10. సో ఇప్పుడు మనకి 10 × 1 +2 × 5 -5 × 4. సో 10 + 2 5s 10 -5 4s 20 ఈక్వల్ టు 10 + 10 20 20 - 20 0 వచ్చింది. సో మనకి ఇక్కడ det A వాల్యూ అనేది 0 వచ్చింది. సో ఈ మూడు వాల్యూస్ని ఇక్కడ సబ్స్టిట్యూట్ చేయండి. సబ్స్టిట్యూట్ చేస్తే మనకి లాంబ్డా క్యూబ్ మైనస్ పీ వాల్యూ అంటే 17 లాంబ్డా స్క్వేర్ ప్లస్ క్యూ అంటే మనకి 42 వచ్చింది. 42 లాంబ్డా
ప్లస్ 0 ఈక్వల్ టు 0. సో det వాల్యూ అనేది మనకి 0 వచ్చింది. సో ఈ విధంగా మనకి ఈక్వేషన్ అనేది వచ్చింది కదా. ఇప్పుడు మనం ఏం చేస్తామంటే సో 17 లాంబ్డా స్క్వేర్ ప్లస్ 42 లాంబ్డా ఈక్వల్ టు 0 వచ్చింది. ఈ మూడిట్లో లాంబ్డాని కామన్ తీయండి. లాంబ్డాని కామన్ తీస్తే లాంబ్డా స్క్వేర్ మైనస్ 17 లాంబ్డా ప్లస్ 42 ఈక్వల్ టు 0 అన్నమాట. సో ఈ విధంగా వచ్చింది. సో ఇప్పుడు మనం ఏం చేస్తామంటే ఇక్కడ స్క్వేర్ రూట్ ఈక్వేషన్ ఉంది కాబట్టి దీని ఫ్యాక్టర్స్ కనుక్కుందాం. సో లాంబ్డా ఇంటూ లాంబ్డా స్క్వేర్ మైనస్ 14 లాంబ్డా మైనస్ 7 లాంబ్డా ప్లస్ 42 ఈక్వల్ టు 0 అన్నమాట. సో ఈ విధంగా మనం 14 7 జార్ అంత 14 3 జార్ అన్నమాట. 14 3 జార్ అంతా 42. అదేవిధంగా -14 -3 అంతా -17 వచ్చింది. సో ఈ విధంగా వచ్చినప్పుడు లాంబ్డా ఇంటూ సో ఈ రెండిట్లో లాంబ్డాని కామన్ తీస్తే లాంబ్డా -14 వచ్చింది. -3 ఇంటూ 3ని కామన్ తీస్తే లాంబ్డా -14 వచ్చింది ఈక్వల్ టు 0. సో లాంబ్డా ఇంటూ లాంబ్డా -14 లాంబ్డా -14 కామన్ తీస్తే లాంబ్డా -3 వచ్చింది. సో ఈక్వల్ టు 0. సో మనకి ఇక్కడ అబ్జర్వ్ చేసినట్టయితే లాంబ్డా ఈజ్ ఈక్వల్ టు ఇక్కడ లాంబ్డాకి వాల్యూ ఏం లేదు కాబట్టి 0గా తీసుకుంటాం. అలానే 3, 14 అన్నమాట. సో దిస్ ఈజ్ ద ఐగన్ వాల్యూస్. సో ఇచ్చిన ఏ మ్యాట్రిక్స్కి ఐగన్ వాల్యూస్ అనేవి 0, 3, 14 వచ్చినాయి అన్నమాట. సో ఈ మూడిట్ల ద్వారా ఇప్పుడు మనం ఏం చేస్తామంటే ఐగన్ వాల్యూస్ వచ్చినాయి కదా, ఐగన్ వెక్టర్స్ అనేవి ఇప్పుడు కనుక్కుంటాం. మనకి ఇచ్చిన ఏ మ్యాట్రిక్స్ నుంచి మనం ఐగన్ వాల్యూస్ అనేవి కనుక్కున్నాం కదా. ఈ ఐగన్ వాల్యూస్ కనుక్కున్నాం. ఈ ఐగన్ వాల్యూస్ ద్వారా మనం ఇప్పుడు ఐగన్ వెక్టర్స్ అనేవి కనుక్కుంటాం అన్నమాట. సో ఐగన్ వెక్టర్స్ కనుక్కోవాలంటే మనకి ఫార్ములా ఏంటంటే a మైనస్ లాంబ్డా i ఇంటూ x ఈక్వల్ టు 0. సో a మైనస్ లాంబ్డా i చేస్తే మనకి 10 మైనస్ లాంబ్డా -2 -5 -2 2 మైనస్ లాంబ్డా 3 ఈ విధంగా వచ్చింది అన్నమాట. సో ఇప్పుడు మనం ఏం చేస్తామంటే ఫస్ట్ లాంబ్డా ఈజ్ ఈక్వల్ టు 0 తీసుకుందాం. సో లాంబ్డా ఈజ్ ఈక్వల్ టు 0 తీసుకున్నప్పుడు సో ఫస్ట్ లాంబ్డా ఈజ్ ఈక్వల్ టు 0తో ఈ ఐగన్ వెక్టర్స్ అనేవి క్యాలిక్యులేట్ చేస్తాం. ఆ తర్వాత 3తో చేస్తాం, తర్వాత 14తో చేస్తాం. సో లాంబ్డా ఈజ్ ఈక్వల్ టు 0. లాంబ్డా ఈజ్ ఈక్వల్ టు 0ని ఈ మ్యాట్రిక్స్లో సబ్స్టిట్యూట్ చేస్తే మనకి ఎంత వచ్చింది అంటే 10 -2 -5 -2 2 3 -5 3 5 మైనస్ లాంబ్డా. సో 5 మైనస్ లాంబ్డా అంటే లాంబ్డా ప్లేస్లో 0 పెడుతున్నాం కాబట్టి మనకి 5 వచ్చింది ఇంటూ XYZ. సో ఈ విధంగా తీసుకున్నప్పుడు ఈ మ్యాట్రిక్స్ ఫామ్ని ఇప్పుడు మనం ఎలా కన్వర్ట్ చేస్తామంటే ఈక్వేషన్స్గా రాసుకుందాం. ఈక్వేషన్స్గా అంటే ఈ రో ఇంటూ కాలమ్ని మల్టిప్లై చేస్తే 10x - 2y -5z వచ్చింది అన్నమాట ఈజ్ ఈక్వల్ టు 0. అదేవిధంగా సెకండ్ రోని -2x + 2y + 3z ఈక్వల్ టు 0. సో -5x థర్డ్ రో +3y + 5z ఈక్వల్ టు 0. సో ఈ విధంగా మనకి 3 ఈక్వేషన్స్ అనేవి వచ్చినాయి. ఈ 3 ఈక్వేషన్స్ ద్వారా మనం ఇప్పుడు ఏం చేస్తామంటే ఐగన్ వెక్టర్స్ అనేవి కనుక్కుంటాం అనమాట. అంటే XYZ వాల్యూస్ అనేవి కనుక్కుంటాం. ఈ XYZ వాల్యూసే మనకి ఐగన్ వెక్టర్స్ అవుతాయి. సో ఇప్పుడు ఐగన్ వెక్టర్స్ ఎలా కనుక్కుంటామని XYZ వాల్యూస్ అనేవి ఎలా కనుక్కుంటామంటే ఏమన్నా 2 ఈక్వేషన్స్ తీసుకోండి. సో ఈ 2 ఈక్వేషన్స్ తీసుకుందాం. కింద 2 ఈక్వేషన్లు. సో ఇప్పుడు మనకి x వాల్యూ కనుక్కోవాలి, y వాల్యూ కనుక్కోవాలి, సో z వాల్యూ కనుక్కోవాలి. సో ఈ ఫామ్లో మనం క్యాలిక్యులేట్ చేసినప్పుడు ఇక్కడ yకి మైనస్ వచ్చింది అనమాట. సో ఇప్పుడు ఏం చేస్తామంటే ఈ 2 ఈక్వేషన్లు తీసుకున్నాం కదా, ఈ 2 ఈక్వేషన్లకి x వాల్యూ క్యాలిక్యులేట్ చేస్తున్నాం కాబట్టి x వాల్యూ తీసేస్తే మిగతాది y వాల్యూ z వాల్యూ ఉంటాయి. ఈ y వాల్యూ z వాల్యూకి AD - BC ఈ విధంగా చేయాలన్నమాట. అంటే 2 5s are 10 - 3 3s are 9. సో 10 - 9 వచ్చింది. సో అదేవిధంగా ఇప్పుడు y వాల్యూ. సో y వాల్యూ తీస్తే xకి zకి లాస్ట్ 2 ఈక్వేషన్సే తీసుకోవాలి.
సో లాస్ట్ 2 ఈక్వేషన్ తీసుకొని చేస్తున్నాం కాబట్టి -2 × 5 -10 -5 × +3. సో ఇక్కడ -10 వచ్చింది, -10 +15 వచ్చింది. సో ఎందుకంటే ఏడి -BC కాబట్టి అక్కడ మైనస్ ఉంది, ఇక్కడ మైనస్ ప్లస్ అయిపోయింది. 5 3 15 వచ్చింది. అలానే జెడ్ వాల్యూ అంటే ఇప్పుడు -6 + 10 -6 + 10. సో ఈ విధంగా సో 5 2 10 2 3 6 -6 + 5 2 10. సో ఈ విధంగా వచ్చింది. సో ఇప్పుడు x/1 is equal to -y/5 is equal to z/4. సో మనకి ఇక్కడ మైనస్ ఉంది కదా, అది కింద తీసుకొస్తే x/1 y/-5 z/4. సో మనకి x y z వాల్యూస్ మనకి ఎంత వచ్చినాయి 1 -5 4. సో ఫర్ లాంబ్డా ఈజ్ ఈక్వల్ టు 0 మనకి XYZ వాల్యూస్ ఎంత వచ్చినాయి 1 -4 5 4 ఈ విధంగా వచ్చినాయి. ఇప్పుడు లాంబ్డా ఈజ్ ఈక్వల్ టు 3కి చేద్దాం. సో ఇప్పుడు కేస్ 2 ఏంటి, లాంబ్డా ఈజ్ ఈక్వల్ టు 3 చేయాలి. సో లాంబ్డా ఈజ్ ఈక్వల్ టు 3 అంటే లాంబ్డా ప్లేస్లో 3 సబ్స్టిట్యూట్ చేద్దాం. సో 3 సబ్స్టిట్యూట్ చేస్తే 10 - 3 10 - 3 అంటే 7 -2 -5 -2 2 - 3 2 - 3 అంటే -1 3 -5 3 5 - 3 5 - 3 అంటే 2 వచ్చింది ఇంటూ XYZ ఈక్వల్ టు 0. సో ఈ విధంగా లాంబ్డా వాల్యూ అనేది దీంట్లో సబ్స్టిట్యూట్ చేసినప్పుడు ఈ మ్యాట్రిక్స్ని ఇప్పుడు మనం ఏం చేస్తామంటే ఈక్వేషన్ ఫామ్గా కన్వర్ట్ చేసుకోవాలి. -2y -5z ఈక్వల్ టు 0. సో -2x -y + 3z ఈక్వల్ టు 0. సో -5x + 3y + 2z ఈక్వల్ టు 0. సో మనం ఇచ్చిన లాంబ్డా ఈజ్ ఈక్వల్ టు 3ని దీనిలో సబ్స్టిట్యూట్ చేసుకున్న తర్వాత వచ్చిన మ్యాట్రిక్స్ని ఈక్వేషన్ ఫామ్గా కన్వర్ట్ చేసుకుందాం. ఇప్పుడు మనం ఏం చేస్తాం, XYZ వాల్యూస్ అనేవి కనుక్కుందాం. సో XYZ వాల్యూస్, సో X వాల్యూ, Y వాల్యూ, Z వాల్యూ. సో Y వాల్యూకి యాజ్ ఇట్ ఈస్గా మైనస్ అనేది వచ్చింది ఈ ఫామ్లో మనం వాల్యూస్ కనుక్కున్నప్పుడు. సో ఇప్పుడు ఎనీ 2 ఈక్వేషన్స్ తీసుకోండి. సో మళ్ళీ నేను లాస్ట్ 2 ఈక్వేషన్సే తీసుకుంటున్నా. లాస్ట్ 2 ఈక్వేషన్స్ తీసుకున్నప్పుడు X వాల్యూ అంటే రిమైనింగ్ Yకి Zకి AD - BC చేయాలి. అంటే -2 -9 -2 -9. అలానే Y వాల్యూ తీసుకున్నప్పుడు -4 + 15 -4 + 15. అలానే Z వాల్యూ తీసుకుంటే మనకి ఎంత వచ్చింది -6 -5 -6 -5. సో ఇక్కడ మనకి x/-11 వచ్చింది, ఇక్కడ y/, సో ఇక్కడ పైన మైనస్ని కింద తీసుకొస్తే మైనస్ అయింది. 15 - 4 అంటే 11 అయింది ఈజ్ ఈక్వల్ టు Z/-11 అయింది. సో ఇక్కడ మనకి 11తో డివైడ్ చేస్తే x/1 y/1 z/1. సో మనకి x y z వాల్యూస్ మనకి ఎంత వచ్చాయంటే 1 1 1. సో ఈ లాంబ్డా ఈజ్ ఈక్వల్ టు 3కి XYZ వాల్యూస్ 1 1 1 వచ్చినాయి అన్నమాట. ఇవే ఐగన్ వెక్టార్స్. సో ఫైనల్గా మనం లాంబ్డా ఈజ్ ఈక్వల్ టు 14కి ఐగన్ వెక్టార్స్ అనేవి కనుక్కుందాం. ఫైనల్గా లాంబ్డా ఈజ్ ఈక్వల్ టు 14 కేస్ 3కి లాంబ్డా ఈజ్ ఈక్వల్ టు 14 అంటే 10 - 14 10 - 14 అంటే ఇక్కడ మనకి -4 వచ్చింది. -2 -5 -2 2 - 14 2 - 14 అంటే -12 వచ్చింది. 3 -5 3 5 - 14 5 - 14 అంటే మనకి ఎంత వచ్చింది -9 వచ్చింది ఈక్వల్ టు 0. సో ఈ విధంగా వచ్చింది కదా ఈక్వల్ టు. సో మనం XYZ వాల్యూస్ కూడా రాసుకోవాలి కాబట్టి XYZ వాల్యూస్ కూడా రాసుకుందాం. సో ఇప్పుడు ఈ మ్యాట్రిక్స్ని మనం ఈక్వేషన్ ఫామ్గా కన్వర్ట్ చేస్తే ఏమైంది -4x -2y -5z ఈక్వల్ టు 0.
మైనస్ 2x మైనస్ 12y ప్లస్ 3z ఈక్వల్ టు 0, మైనస్ 5x, సో మైనస్ 5x తర్వాత ప్లస్ 3y మైనస్ 9z ఈక్వల్ టు 0. సో ఈ విధంగా వచ్చిన తర్వాత XYZ వాల్యూస్ అనేవి కనుక్కోవాలి. సో XYZ వాల్యూస్ కనుక్కుందాం ఇప్పుడు. సో x బై మైనస్ y బై సో z బై, సో ఈ విధంగా చేసినప్పుడు ఏమన్నా 2 ఈక్వేషన్ తీసుకోండి. ఈసారి ఫస్ట్ 2 ఈక్వేషన్స్ తీసుకుంటున్నాను నేను. సో ఫస్ట్ 2 ఈక్వేషన్స్ తీసుకున్నప్పుడు x వాల్యూని తీసేస్తే మిగతావి AD మైనస్ BC మైనస్ 6 మైనస్, సో మైనస్ 6 వచ్చింది. ఇక్కడ 12 5 అంటే 60, సో మైనస్ 60 వచ్చింది. అదేవిధంగా y తీసుకుంటే ఫస్ట్ 2 ఈక్వేషన్స్ తీసుకున్నా, లాస్ట్ కేసెస్లో నెక్స్ట్ 2 ఈక్వేషన్స్ అనేవి తీసుకున్నా, కానీ ఇప్పుడు ఫస్ట్ 2 ఈక్వేషన్స్ అనేవి తీసుకున్నా. సో ఇప్పుడు మనకి మైనస్ 12, సో మైనస్ 4 ఇంటూ 3 మైనస్ 12, సో 2 5 10 మైనస్ 10. అదేవిధంగా z తీసుకుంటే 4 12 48, సో ప్లస్ 48 మైనస్ 2 2 4 మైనస్ 4. సో ఇప్పుడు మనకి x బై మైనస్ 66 వచ్చింది, y బై మైనస్ ఇంటూ మైనస్ ప్లస్ అయిపోయింది 22 వచ్చింది, z బై 44 వచ్చింది. సో ఇప్పుడు నేనేం చేస్తున్నానంటే 22తో డివైడ్ చేస్తున్నా. 22తో డివైడ్ చేస్తే x బై మైనస్ 3, y బై 1, z బై 2. సో ఇక్కడ మనకి XYZ వాల్యూస్ అనేవి మైనస్ 3 1 2గా వచ్చాయన్నమాట. సో దీస్ ఆర్ ద ఐగన్ వెక్టార్స్ ఆఫ్ లాంబ్డా ఈజ్ ఈక్వల్ టు 14. సో ఇప్పుడు లాంబ్డా ఈజ్ ఈక్వల్ టు 0, 3కి 14కి వాల్యూస్ అనేవి కనుక్కున్నాం. సో ఇచ్చిన ఏ మ్యాట్రిక్స్ ద్వారా మనం ఐగన్ వాల్యూస్ అనేవి కనుక్కున్నాం. ఐగన్ వాల్యూస్ ఏంటి? 0 3 14. సో దీని ద్వారా మనం ఈ ఐగన్ వాల్యూస్ ద్వారా మనం ఏం కనుక్కున్నామంటే ఐగన్ వెక్టర్స్ అనేవి కనుక్కున్నాం. సో ఐగన్ వెక్టర్స్ ఏంటంటే ఇవి. సో x1 అనేది 0 యొక్క ఐగన్ వెక్టర్స్, 3 యొక్క ఐగన్ వెక్టర్స్ ఏంటంటే 1 1 1, 14 యొక్క ఐగన్ వెక్టర్స్ మైనస్ 3 1 2. సో మనం ఆర్థోగోనల్ ట్రాన్స్ఫర్మేషన్ యూజ్ చేస్తున్నాం కాబట్టి ఈ మ్యాట్రిక్స్ని మనం నార్మలైజ్డ్ మ్యాట్రిక్స్గా కన్వర్ట్ చేసుకోవాలన్నమాట. అంటే ఏ విధంగా కన్వర్ట్ చేస్తామంటే ముందుగా ఈ x1కి x1 ఈజ్ ఈక్వల్ టు వీటికి స్క్వేర్ రూట్ కట్టి యాడ్ చేయాలన్నమాట. అంటే 1 హోల్ స్క్వేర్ ప్లస్ ఆఫ్ మైనస్ 5 హోల్ స్క్వేర్ ప్లస్ 4 హోల్ స్క్వేర్. సో ఈ విధంగా హోల్ స్క్వేర్ చేస్తామన్నమాట. సో 1 స్క్వేర్ అంటే 1 ప్లస్ 25 ప్లస్ 16. సో ఇక్కడ మనకి ఎంత వచ్చింది అంటే √42 వచ్చింది. సో x1కి నార్మలైజ్డ్ √42 వచ్చింది అనమాట. అదేవిధంగా x2 కంటే √1 స్క్వేర్ ప్లస్ 1 స్క్వేర్ ప్లస్ 1 స్క్వేర్, సో √3 వచ్చింది అనమాట. సో x2కి √3 వచ్చింది. సో ఇప్పుడు x3 కంటే √3 3s 9 ప్లస్ 1 ప్లస్ 4, సో ఈజ్ ఈక్వల్ టు 9 10 14 √14. సో x3. సో ఇప్పుడు మనం ఏం చేస్తామంటే x1కి x2కి x3కి వాల్యూస్ వచ్చినాయి. ఇప్పుడు మనం n అనే వెక్టర్ రాసుకుందాం, n అనే మ్యాట్రిక్స్ రాసుకుందాం. సో n అనే మ్యాట్రిక్స్ అనేది మనం ఎలా రాసుకుంటామంటే ఇక్కడ 1 -4 4 ఉంది కదా, ఈ 1 -5 4కి మైనస్ √42తో డివైడ్ చేస్తాం అన్నమాట. అంటే 1/√42. సో 1/√42 ఈ విధంగా డివైడ్ చేస్తాం. అలానే -5/√42, అదేవిధంగా 4/√42. ఈ విధంగా ఫస్ట్ 0 యొక్క ఐగన్ వెక్టార్స్ అనేవి రాసుకున్నాం. ఇప్పుడు 3 యొక్క ఐగన్ వెక్టార్స్ అనేవి రాసుకుందాం. 1/√3. సో దానికి సపరేట్గా రాసుకోవాలి. 1/√3. అదేవిధంగా ఇప్పుడు దీని యొక్క రూట్స్ అనేవి రాసుకుందాం. సో -3/√14, అలానే 1/√14, అదేవిధంగా
2/√14. సో ఈ విధంగా మనం n అనే మ్యాట్రిక్స్ అనేది రాసుకున్నాం అన్నమాట. ఈ ఐగన్ వాల్యూస్ ద్వారా వచ్చిన ఐగన్ వెక్టర్స్కి ఇలా స్క్వేర్ రూట్ కట్టి మనం n అనే వెక్టర్ అనేది రాసుకున్నాం. సో మనకి n వెక్టర్ అనేది వచ్చింది. సో మనం యాక్చువల్గా ఏం కనుక్కోవాలంటే ఇప్పుడు డయాగ్నల్ మ్యాట్రిక్స్ అనేది కనుక్కోవాలి. సో డయాగ్నల్ మ్యాట్రిక్స్కి బై యూజింగ్ ఆర్థోగోనల్ ట్రాన్స్ఫర్మేషన్ చేస్తున్నాం కాబట్టి సో ఇక్కడ మనం n తీసుకున్నాం కాబట్టి n ట్రాన్స్పోజ్ ఏ n అనేది కనుక్కుంటాం అన్నమాట. అంటే డయాగ్నల్ మ్యాట్రిక్స్ అనేది కనుక్కుంటాం. బై యూజింగ్ ఆర్థోగోనల్ ట్రాన్స్ఫర్మేషన్ చేస్తున్నాం కాబట్టి మనం 1/√2 స్క్వేర్ రూట్ చేసి ఈ విధంగా మ్యాట్రిక్స్ అనేది రాసుకున్నాం. సో ఇప్పుడు మనం ఏం కనుక్కోవాలి, n వాల్యూ వచ్చింది, n ట్రాన్స్పోజ్ కనుక్కోవాలి. సో n ట్రాన్స్పోజ్ ఏమైందంటే ఇక్కడ ఈ మ్యాట్రిక్స్లో రోస్ కాలమ్స్గా, కాలమ్స్ రోస్గా చేంజ్ అవుతాయి. సో దిస్ ఈజ్ ద రో, ఈ రో మొత్తం కాలంగా చేంజ్ అయ్యిద్ది అనమాట. ఏ విధంగా అంటే 1/√42 1/√3 -3/√14. సో ఈ రో అనేది కాలంగా చేంజ్ అయింది అనమాట. అదే n ట్రాన్స్పోజ్. సో ఈ రోని ఇప్పుడు రాసుకుందాం. అంటే -5/√42 1/√3 1/√14. సో ఇప్పుడు 4/√42 1/√3 2/√14. సో ఈ విధంగా మనం n యొక్క మ్యాట్రిక్స్కి n ట్రాన్స్పోజ్ అనేది ఈ విధంగా చేసామన్నమాట. సో ఇప్పుడు మనకి ఫైనల్గా ఏంటి, D = n ట్రాన్స్పోజ్ AN. సో ఇప్పుడు D = n ట్రాన్స్పోజ్ అంటే ఇదిగోండి ఈ మ్యాట్రిక్సే 1/√42 -5/√42 4/√42. అలానే 1/√3 -3/√14 1/√3 1/√14 1/√3 2/√14 ఇంటూ ఏ మ్యాట్రిక్స్ అంటే అది 10 -2 -5 -2 2 3 -5 3 5. సో ఈ విధంగా రాసుకున్నాం. ఇప్పుడు n అంటే ఈ మ్యాట్రిక్స్ రాసుకోవాలి ఇక్కడ. సో ఎంత వచ్చింది, 1/√42 1/√3 -3/√14. అదేవిధంగా -5/√42 1/√3 1/√14. సో 4/√42 1/√3 2/√14. సో ఈ విధంగా మనం D = n ట్రాన్స్పోజ్ A ఇంటూ n ఈ విధంగా రాసుకున్నాం అన్నమాట. ఇప్పుడు ఈ మూడింటిని మనం మల్టిప్లై చేయాలి. సో అదే విధంగానే చూద్దాం. సో ఇప్పుడు మనకి D మ్యాట్రిక్స్ అనేది ఇలా ఫామ్ అయింది అనమాట, n ట్రాన్స్పోజ్ AN. సో ఇప్పుడు మనం ఏం చేస్తామంటే ఈ మూడింటిని మల్టిప్లై చేసుకోవాలి. సో మ్యాట్రిక్స్ సైంటిఫిక్ క్యాల్సి యూజ్ చేసి మనం ఈ మ్యాట్రిక్స్ని మల్టిప్లై చేద్దాం. సో ఎలా మల్టిప్లై చేయాలంటే ముందుగా క్యాల్సీని ఆన్ చేసుకోండి. సో ఆన్ చేసుకొని ఆన్ పక్కన ఉన్న మోడ్ బటన్ని సో ఫస్ట్ ఆన్ చేసుకోండి. ఆన్ చేసుకున్న తర్వాత ఆన్ పక్కన ఉన్న మోడ్ బటన్ని మనం 3 times ప్రెస్ చేయాలి. సో 3 times ప్రెస్ చేస్తే మనకి ఈక్వేషన్, మ్యాట్రిక్స్, వెక్టార్ అని 3 ఆప్షన్స్ వస్తాయి. సో 1 2 3. సో సెకండ్ ఆప్షన్ సెలెక్ట్ చేసుకోండి. సెకండ్ ఆప్షన్ సెలెక్ట్ చేసుకున్న తర్వాత మనకి మ్యాట్రిక్స్ ఫామ్ అనేది కనబడిద్ది అన్నమాట. స్క్రీన్ మీద మ్యాట్రిక్స్ ఫామ్ అనేది కనబడిద్ది. సో ఇప్పుడు మనం ఏం చేయాలంటే సెలెక్ట్ చేసుకున్న తర్వాత షిఫ్ట్ నొక్కి 4 అనే నంబర్ బటన్ నొక్కితే మనకి 3 ఆప్షన్స్ కనబడతాయి. ఏంటంటే డైమెన్షన్స్, ఎడిట్ మ్యాట్రిక్స్. సో 1 2 3. సో షిఫ్ట్ తర్వాత 4 కొడితే డైమెన్షన్స్, ఎడిట్ మ్యాట్రిక్స్ అని 1 2 3
3 ఆప్షన్స్ మనకు కనబడతాయి. సో ఫస్ట్ ఆప్షన్ అనేది సెలెక్ట్ చేసుకోవాలి. సో ఫస్ట్ ఆప్షన్ అనేది సెలెక్ట్ చేసుకున్న తర్వాత మనకి ఇది 3x3 మ్యాట్రిక్స్ కదా. సో ఆప్షన్స్ అడిగిద్ది అన్నమాట. ఏమనంటే ఏబిసి అని ఆప్షన్స్ అడిగిద్ది. సో మనకి 3 మ్యాట్రిక్సెస్ తీసుకుంటున్నాం కాబట్టి ఫస్ట్ మ్యాట్రిక్స్ అప్లై చేయాలి కాబట్టి 1 అనే ఆప్షన్ని సెలెక్ట్ చేసుకోండి. సో 1 అనే ఆప్షన్ని సెలెక్ట్ చేసుకుంటే మనకి ఎన్ని రోస్ ఎన్ని కాలమ్స్, మ్యాట్రిక్స్ ఏలో ఎన్ని రోస్ ఎన్ని కాలమ్స్ ఉన్నాయో m×n ఫార్ములాలో అడిగిద్ది అన్నమాట. సో m అంటే 3 ఇచ్చేయండి, n అంటే 3 ఇచ్చేయండి. సో 3 = సో m ప్లేస్లో 3 అని = ప్రెస్ చేస్తే మళ్ళీ n ఆప్షన్ అనేది కనబడిద్ది. 3 = సో 3x3 మ్యాట్రిక్స్ అనేది సెలెక్ట్ అయింది. సో 3x3 మ్యాట్రిక్స్ సెలెక్ట్ అయిన తర్వాత ఇప్పుడు మ్యాట్రిక్స్ A11 అడిగిద్ది. సో A11 అంటే మనకి ఇది. ఆ తర్వాత A12 A13 A21 A22 A23 A31 A32 A33. సో ఈ విధంగా ఆప్షన్స్ అడిగిద్ది అన్నమాట. సో ఈ విధంగా ఆప్షన్స్ అడిగిన తర్వాత మనకి A11 ప్లేస్లో మనకి 1/√42 అని డైరెక్ట్గా ప్రెస్ చేసేస్తాం. A12 అంటే -1/√42 అని ప్రెస్ చేస్తాం అన్నమాట. సో ఈ విధంగా మొత్తం లాస్ట్ అన్ని వాల్యూ సబ్మిట్ చేసిన తర్వాత మళ్ళీ ఆన్ బటన్ నొక్కాలి. సో ఆన్ నొక్కేసిన తర్వాత మొత్తం క్లియర్ అయిపోయింది. అంటే మ్యాట్రిక్స్ ఫామ్ అనేది ఆల్రెడీ సేవ్ అయ్యి ఉంటుంది. ఇప్పుడు మనం ఏం చేస్తామంటే మళ్ళీ Shift+4 నొక్కి డైమెన్షన్స్లోకి వెళ్ళి మ్యాట్రిక్స్ ఏ కాకుండా మ్యాట్రిక్స్ బి అనేది సెలెక్ట్ చేసుకొని ఇప్పుడు ఈ బి మ్యాట్రిక్స్ ద్వారా అంటే ఈ మ్యాట్రిక్స్ ఉంది కదా, ఈ బి మ్యాట్రిక్స్ని దాంట్లో సబ్మిట్ చేస్తామన్నమాట. అదేవిధంగా మళ్ళీ షిఫ్ట్ ఆన్ బటన్ ప్రెస్ చేసిన తర్వాత మొత్తం క్లియర్ అయిపోయిన తర్వాత ఆల్రెడీ ఏబి వాల్యూస్ అనేవి సేవ్ అయ్యి ఉంటాయి. సేవ్ అయ్యి ఉన్న తర్వాత ఇప్పుడు మనం ఏం చేస్తామంటే మళ్ళీ ఆన్ బటన్ నొక్కేస్తే మొత్తం క్లియర్ అయిపోతాయి కదా. Shift+4 కొట్టి ఇప్పుడు సి అనే ఆప్షన్ సెలెక్ట్ చేసుకోండి. డైమెన్షన్స్ 1 అనే ఆప్షన్ సెలెక్ట్ చేసుకున్న తర్వాత సి అనే ఆప్షన్ సెలెక్ట్ చేసుకుంటే ఈ మ్యాట్రిక్స్ అనేది సబ్మిట్ చేసేయండి. ఈ మ్యాట్రిక్స్ అనేది సబ్మిట్ చేసిన తర్వాత మళ్ళీ ఆన్ బటన్లోకి రావాలి. సో ఇప్పుడు ఆన్ బటన్లోకి వచ్చిన తర్వాత ఇప్పుడు ఏం చేయాలంటే Shift+4 మళ్ళీ Shift+4 నొక్కండి. Shift+4 నొక్కితే డైమెన్షన్స్, ఎడిట్, మ్యాట్రిక్స్ అని 3 ఆప్షన్స్ కనబడతాయి. సో ఇప్పుడు మనం ఏం చేస్తామంటే మ్యాట్రిక్స్ 3 అనే ఆప్షన్ని సెలెక్ట్ చేసుకోవాలి. సో 3 అనే ఆప్షన్ని సెలెక్ట్ చేసుకుంటే మనకి ABC ఆన్సర్ అని కనబడిద్ది. సో ABC ఆన్సర్. సో ఇక్కడ 1 అని సెలెక్ట్ చేస్తే మనకి మ్యాట్రిక్స్ A అని వచ్చింది. ఇప్పుడు మళ్ళీ Shift+4 డైమెన్షన్ 3 అనే మ్యాట్రిక్స్ సెలెక్ట్ చేస్తే ఇప్పుడు 2 అనే ఆప్షన్ సెలెక్ట్ చేయండి. 2 ఆప్షన్ సెలెక్ట్ చేస్తే సో మ్యాట్రిక్స్ ఏ ఇంటూ అని ప్రెస్ చేసిన తర్వాత Shift+4 3 ఇప్పుడు 2 అనే ఆప్షన్ సెలెక్ట్ చేస్తే మ్యాట్రిక్స్ బి అనేది వచ్చింది. ఇంటూ ఆప్షన్ ప్రెస్ చేసిన తర్వాత Shift+4 మ్యాట్రిక్స్ 3 తర్వాత 3 అనేది సెలెక్ట్ చేస్తే మ్యాట్రిక్స్ బి అని వచ్చింది. సో మ్యాట్రిక్స్ బి అని వచ్చింది కదా. సో మ్యాట్రిక్స్ బి అని వచ్చిన తర్వాత మనకి ఫైనల్గా ఈ ఆన్సర్ అనేది వచ్చేది అన్నమాట. సో మనకు వచ్చిన వాల్యూస్ ఏంటంటే 0 0 0 0 3 0 0 0 14 అని వస్తాయి అన్నమాట. సో ఈ విధంగా డయాగ్నల్ మ్యాట్రిక్స్ అనేది వచ్చింది కదా. ఇప్పుడు మనం కెనానికల్ ఫామ్గా కన్వర్ట్ చేయాలి కదా. సో కెనానికల్ ఫామ్ ఏంటంటే y/dy అన్నమాట. సో ఇక్కడ y అంటే ఏంటంటే మనం y1 y2 y3 తీసుకుంటాం. సో y1 y2 y3 తీసుకున్నాం, ఈ మ్యాట్రిక్స్ తీసుకుంటాం. డి ఏంటంటే మనం డయాగ్నల్ మ్యాట్రిక్స్ అన్నమాట. వచ్చిన డయాగోనల్ మ్యాట్రిక్స్ 0 3 0 0 0 14 ఇంటూ y అంటే మనకి y1 y2 y3. సో ఈ విధంగా తీసుకుంటాం. సో
ఇలా తీసుకున్న తర్వాత ఈ రెండింటిని ఫస్ట్ మల్టిప్లై చేయండి. అలా మల్టిప్లై చేసినప్పుడు మనకి ఎంత వచ్చింది? సో మల్టిప్లై చేసినప్పుడు ఇక్కడ 0 వచ్చింది, ఆ తర్వాత y2 వచ్చింది. అలా ఈ మూడింటిని మల్టిప్లై చేస్తే మనకి ఫైనల్గా 3y2 స్క్వేర్ ప్లస్ 14y3 స్క్వేర్ వచ్చింది అనమాట. y3 స్క్వేర్ ఈక్వల్ టు 0. సో ఫైనల్గా మనకి ఈక్వేషన్ అనేది ఈ విధంగా వచ్చిందనమాట. కనానికల్ ఫామ్ ఈక్వేషన్ అనేది ఈ విధంగా వచ్చింది. సో మనకి లాండా ఈజ్ ఈక్వల్ టు 0, 3, 14 అనే ఐగన్ వాల్యూస్ వచ్చినాయి కదా. ఇప్పుడు మనకి ఏం కనుక్కోమన్నాడంటే నేచర్, ఇండెక్స్, సిగ్నేచర్ కనుక్కోమన్నాడు, ర్యాంక్. సో ఇప్పుడు మనకి ర్యాంక్ ఎంత వచ్చిందో ముందుగా కనుక్కుందాం. సో ర్యాంక్ అంటే ఏంటంటే ఇక్కడ ఈ డయాగ్నల్ మ్యాట్రిక్స్ ఉంది కదా, ఈ డయాగ్నల్ మ్యాట్రిక్స్కి నెంబర్ ఆఫ్ నాన్ జీరో రోస్ ఎన్ని ఉన్నాయి? 2 నాన్ జీరో రోస్ ఉన్నాయి. సో ర్యాంక్ ఈజ్ ఈక్వల్ టు 2 వచ్చింది. సో ర్యాంక్ తర్వాత నేచర్. సో నేచర్ ఏంటంటే ఇక్కడ మనకి పాజిటివ్ వాల్యూస్ ఎన్ని వచ్చినాయి చూడండి. సో పాజిటివ్ వాల్యూస్ అనేవి మనకి 3, 14 వచ్చినాయి, 0 అనేది వచ్చింది కదా. సో ఈ లాండా ఈజ్ ఈక్వల్ టు 0, 3, 14కి నేచర్ ఏంటంటే సెమీ పాజిటివ్ డిఫైనెట్ అనమాట. పాజిటివ్ డిఫైనెట్. సో ర్యాంకు, నేచరు, ఇండెక్స్, సిగ్నేచర్. సో ఇండెక్స్ ఏంటంటే నెంబర్ ఆఫ్ పాజిటివ్ వాల్యూస్. సో లాండా ఈజ్ ఈక్వల్ టు 0, 3, 14. నెంబర్ ఆఫ్ పాజిటివ్ వాల్యూస్ ఎన్ని ఉన్నాయి? ఇక్కడ మనకి 2 ఉన్నాయి. 3, 14, 0ని కన్సిడర్ చేయకూడదు. 3, 14. సో ర్యాంక్ ఇండెక్స్ ఈజ్ 2. తర్వాత సిగ్నేచర్. సో సిగ్నేచర్ ఏంటంటే నెంబర్ ఆఫ్ పాజిటివ్ వాల్యూస్ మైనస్ నెగిటివ్ వాల్యూస్. సో ఐగన్ వాల్యూస్కి పాజిటివ్ వాల్యూస్ మైనస్ నెగిటివ్ వాల్యూస్ కాబట్టి పాజిటివ్ వాల్యూస్ ఎన్ని? 2 ఉన్నాయి. సో 3, 14 అంటే 2 మైనస్ నెగిటివ్ వాల్యూస్ ఏం లేవు కాబట్టి 0 ఈజ్ ఈక్వల్ టు 2. సో ఫైనల్గా ర్యాంక్ కనుక్కున్నాం, నేచర్ కనుక్కున్నాం. నేచర్ ఏంటంటే సెమీ పాజిటివ్ డిఫైనెట్, ఇండెక్స్ ఏంటంటే 2, సిగ్నేచర్ ఏంటంటే 2. సో ఈ విధంగా మనం ఇచ్చిన క్వాడ్రాటిక్ ఫామ్ని ఆర్థోగోనల్ కనానికల్ ఫామ్గా కన్వర్ట్ చేసాం బై యూజింగ్ ఆర్థోగోనల్ ట్రాన్స్ఫర్మేషన్. థ్యాంక్ యూ ఫ్రెండ్స్. మీకు ఏమైనా డౌట్స్ ఉంటే కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. మీ యొక్క ప్రతి కామెంట్ చూసి మీ డౌట్స్ అనేది నేను క్లారిఫై చేస్తాను. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ STR తెలుగు ఛానల్. కీప్ వాచింగ్ అండ్ లెర్న్ మోర్.